పండుగ పండుగకు ఆఫర్లు ఇచ్చినట్లే ఈసారి 26 జనవరి కూడా పబ్లిక్ ని దిల్ ఖుష్ చేసే ఆఫర్లు గట్టిగానే ఇస్తున్నారు సర్కారోళ్ళు. ఒకటేసారి 4 పథకాలు ఎగరబెడుతున్నారు. ఎవలేం ఫికర్ చేయకుండ్రి, అందరికి ఇస్తాం, అందరు నడుచుకుంటాం అంటుండ్రు. మరి ఇక పథకాలు ఏంటివి, ఎవరికి ఇస్తారు, ఏమేం నడుస్తున్నది ఒక్కపారు అట్లా పోయి చూసేద్దాం పాండ్లి. ఇందిరమ్మ ఇండ్లు కావాలనా, రేషన్ కార్డులు కావాలనా, రైతు భరోసా పైసలు కావాలనా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు కావాలనా, ఏమేం కావాలి చెప్పుర్రే. సర్కారోళ్ళు ఇయ్యనికే తయారు ఉన్నారు. అవి చూడర్రే, ఊరూరా వాడ వాడన గ్రామ సభలు పెట్టిండ్రు. ఇప్పటికే ఎవరెవరికి ఇయ్యాలి, ఎవరెవరికి ఇయ్యొద్దు అని ఓ సర్వే చేసిండ్రు. కాబట్టి ఇక ఆ సర్వే ప్రకారం ఊర్ల పోంటి వాడల పోంటి పబ్లిక్ తోని మీటింగులు పెట్టి పేర్లు చదివి వినిపిస్తున్నారు. 1 కాదు 2 కాదు 10 ఏండ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఇగురం చేసిండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే వచ్చిన లెక్కల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లకు 80,54,000 మంది అర్జీలు పెట్టుకున్నారట. అందులో ఇంటి జాగా ఉన్నోళ్ళు 18,68,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఇంటి జాగా లేనోళ్ళు 11,60,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఇంకో 50 లక్షలకు ఎక్కువనే దరఖాస్తుల మీద ఉలుకు పలుకు లేదట. రైతు భరోసా 2 పంటలకు కలిపి 1,20,00,000 ఎకరాలు ఉన్నట్టు లెక్క తేలిందట. కౌలు రైతులు, రైతు కూలీలు ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడు గ్రామ సభలలో తెలుస్తుంది. 25వ తారీఖు కల్లా సర్కారోళ్లకు లిస్టు పోతుందట. 26వ తారీఖు నాడు జెండెక్కిచ్చినాక సీఎం సారు పథకాలు ఇచ్చే ముచ్చట్లు చెప్తాడు అన్నట్టు. ఇగిదిట్లుంటే ఊర్ల పోంటి గ్రామ సభలకే కాదు, పట్నంలో ఉన్న ప్రజాభవన్ కు కూడా పబ్లిక్ శీతం ఎగబడ్డరు. పథకాలు మాకు కావాలంటే మాకు కావాలని లైన్లు కట్టిండ్రు. ఖమ్మం జిల్లా వైరాల పబ్లిక్ లొల్లికి దిగిండ్రు. నిజమైన పేదోళ్ళకి ఇయ్యకుండా ఎవరెవరికో ఇస్తాండ్రు పథకాలని కిరికిరి పెట్టిండ్రు. మంచిర్యాల జిల్లా పొలంపల్లిలో మళ్ళా సర్వే చేయాలి, మళ్ళా గ్రామ సభ పెట్టాలి అని లొల్లి చేసిండ్రు. ఇటు హైదరాబాద్ లో ఇంకా సర్వే పూరముట్ట కాలేదట. అందుకే మీటింగులు పెడతలేరు అన్నట్టు చెప్పిండ్రు. గిట్లా అక్కడక్కడ పంచాయతీ గట్టిగానే అయ్యింది. మరి ఎంతమంది మోకాలు తెల్లగా అవుతాయో, ఎంతమంది నారాజు అవుతారో చూసుకుంటూ పోవాలి.